లేకపోతే 3 సార్లు ఉపవాసం చేస్తారేమో, కానీ 40 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు ఈ యొక్క జీసస్ టెంపుల్ లో ఇచ్చినందుకు, మనకి ఆ భాగ్యాన్ని దేవుడు కల్పించినందుకు దేవుడు మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒకసారి 40 రోజులు ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ గొప్ప భాగ్యము బైబిల్ గ్రంథంలో ఎంతమందికి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో బైబిల్ గ్రంథంలో ఫస్ట్ మోషే ఇచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలిగిన శక్తివంతులుగా మోషే తర్వాత యేసు ప్రభువానికి ఇచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన కొండ ఎక్కి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు కూడా శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలంటే బలమైన ఉపవాస ప్రార్థన చేయాలి. ఏదో బలమైన ఉపవాస ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కటి కూడా మనం జయించగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే బలమైన ఉపవాస ప్రార్థన లేకుండా ఏదో చిన్న ప్రార్థన పాపాటి ప్రార్థన వస్తే ఆ ఉపవాస ప్రార్థన మనకి ఎందుకు పనిచేయదు? ఆల్రెడీ కొన్ని వారాల నుంచి చెప్పాను, ఉపవాసం మనం ఎలా చేయాలి, మందిరం ఎలా రావాలి, మందిరంలో ఉపవాస ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పద్ధతులు, ఆయన రోజు ఉపవాస ప్రార్థన అందరూ కూడా పాల్గొని దేవుడు అడిగినప్పుడు ఆహ్వానించే ప్రతి ఒక్కరిని కూడా అనేక మంది జనాలతో నేను నింపబోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పాల్గొని దేవుడు